హాయ్ ఎట్లున్నారు మంచిగున్నారా? మేమైతే జబర్దస్తున్నాం. మీకు ఒక ముచ్చట చెప్పాలి. అవే తెలంగాణ సామెతలు ఉంటాయి కదా, అవి అత్తున్నవారా బసవా అంటే అత్తున్న, పోతున్నవారా బసవా అంటే పోతున్నా. కొంతమంది పొరాలు చేసే పనులు ఇట్లనే ఉంటాయి. అత్తున్నవారా అంటే అత్తున్నా అన్నట్టే, పోతున్నవారా అంటే పోతున్నా అంటే చెప్పిన పని చేయమంటే శాత కాదు, కానీ వేరే పని అయితే మంచిగా చేస్తారు. అంటే ఇప్పుడు స్కూల్కి పోతారు కదా, పోతున్నవారా అంటే పోతున్నా, అత్తున్నవారా అంటే అత్తున్నా. చదివేయలేదు, బుక్ పట్టి తీసేయలేదు, ఆ సంచాడ వారేసి వచ్చినాక బుక్ల సంచాడ వారేసి తిరుగుతూనే ఉంటారు. అందుకే అంటారు ఇంటికాడ అమ్మ ఇట్లా ఈ పోరాళ్ళకి చదువుతూనే లేరు, మొత్తానికే అత్తున్నవారా అంటే అత్తున్నా, పోతున్నవారా అంటే పోతున్నా, పోతున్నవారా బడికి అంటే పోతున్నా, అత్తున్నవారా అంటే అత్తున్నా. చదివేది లేదు, ఏది లేదు, పోవుడు మాత్రం పోతాడు బడి సంచేసుకొని స్కూల్కు. పోతున్నవారా బసవా అంటే పోతున్నా, అత్తున్నవారా బసవా అంటే అత్తున్నా అన్నట్టే చేస్తాడు. ఇంకా బర్లకు అవన్నీ అయ్యాం వీడికి ఇట్లా చేస్తుండు అని చెప్పడానికి ఈ సామెత వాడతారు అన్నట్టు. పోతున్నవారా బసవా అంటే పోతున్నా, అత్తున్నవారా బసవా అంటే అత్తున్నా అని చెప్తారు అన్నట్టు. మీకు కూడా ఇట్నే చెప్తారా? తెలంగాణ సామెతలు ఎంత మంచిగా చెప్తారంటే అంత మంచిగా ఉంటాయి. ఈరోజు నేను కోడిగుడ్డు కర్రీ చేసా. అంటే ఎక్కువ ఇట్లా ఎందుకు వేయను, ఎందుకంటే కోడిగుడ్డు ఎన్ని పోసినా అసలు ఎదిగే రాదు, అందుకే ఎక్కువ ఎప్పుడు చేయ. ఇవి 5 కోడిగుడ్లతో చేసినా కానీ అస్సలు ఎదిగి రాలేదు. మాకైతే బాక్స్లకే సరిపోలేదు, తినడానికే సరిపోలేదు, ఒక్క పూటకే సరిపోతుంది. అందుకే కోడిగుడ్డు కూర మనం ఎక్కువ వేసుకోం కదా, ఇట్లా చేసుకుంటే మస్తు ఉంటుంది టేస్టు. కానీ కోడిగుడ్లు మాత్రం ఎక్కువ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేయర్రి, మస్తు ఉంటుంది టేస్ట్ మాత్రం. కోడిగుడ్లతో గిట్లా మస్తు ఉంటుంది కదా. ఎప్పుడు ఆమ్లెట్లు బాయిల్ ఎగ్ల కంటే ఒక్కొక్కసారి ఇట్లా చేసుకుంటే మస్తు ఉంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయర్రి. మీ ఇంటికాడ ఎవరన్నా అత్తున్నవారా బసవా అంటే అత్తున్నా, పోతున్నవారా అంటే బసవా పోతున్నా అనేవారికి ఈ వీడియో షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడిగుడ్డు కూర మాత్రం ఒక్కసారి ఇట్లా ట్రై చేయర్రి, మస్తు ఉంటుంది కోడిగుడ్డు కూర. నేనైతే కోడిగుడ్డు కూరనే అంట. కొంతమంది ఎగ్ కర్రీ, ఎగ్ కీమా అని కూడా పిలుస్తారు దీన్నే. కానీ కోడిగుడ్డు కూర అని అనడం మాత్రమే నయం కదా, ఎందుకంటే కోడిగుడ్డు కూర కాబట్టి కోడిగుడ్డ కూర అని పిలుస్తారు తెలంగాణలో. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.